నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. పోయిందనుకుంటే మళ్లీ తగలబడింది. శని సంకటంలా దాపురించింది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా అలజడి సృష్టిస్తోంది. కేసులు పెరగడానికి కారణమేంటి? భయపడాల్సిన అవసరం లేదా? గ్లోబల్ ట్రెండ్ ఏం చెప్తోంది? ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ సైలెంట్ గా విస్తరిస్తోంది. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కేసుల నమోదులో స్వల్ప పెరుగుదల ప్రజల్లో మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. కడప, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి వంటి పలు జిల్లాల్లో కొత్త కేసులు వెలుగు చూశాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాథమిక ఆరోగ్య సమస్యలు ఉన్న కొందరు బాధితులు మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంతకీ ఏపీలో కరోనా రీఎంట్రీ ఇచ్చిందా? తెలంగాణలో పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కరోనా అలజడి, పెరుగుతున్న కేసులతో ఆందోళన. ఏపీలో కోవిడ్ కేసులు పెరగడానికి కారణమేంటి? భయపడేంత సీన్ లేదా? గ్లోబల్ ట్రెండ్ ఏం చెబుతోంది? కరోనా ఈ 3 అక్షరాల పేరు గుర్తొస్తే గుండెదడ. ప్రపంచాన్ని కట్టి మూలన పడేసిన మహమ్మారి. భూకంపాలు, సునామీ విపత్తు కంటే ఎన్నో రెట్లు మనుషులను చంపిన కంటికి కనిపించని పురుగు. ఈ వైరస్ మానవాళిని తుడిచిపెట్టేస్తుందా అని వెంటాడిన భయం. కానీ కరోనా పోయిందే. గతంలో కరోనా విజృంభించిందట అనేలా ప్రజలు కూడా మర్చిపోయారు. కానీ ఇప్పుడు మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. అది కూడా 4 ఏళ్ల క్రితం తనను తరిమి కొట్టిన ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతోంది. కొందరి ప్రాణాలు కూడా తీసింది. ఇంకొందరిని బెడ్పై పడుకోబెట్టింది. కరోనా రీఎంట్రీపై మళ్లీ అలజడి పెరుగుతూ ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కరోనా టెన్షన్ వెంటాడుతోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మరో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 32కు చేరాయి. ఇప్పటి వరకు కడప జిల్లాలో అత్యధికంగా 8 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 4 చనిపోయారు. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఆసుపత్రుల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్కులు, మందులు, కిట్లను సిద్ధం చేశారు. విజయవాడలో ఓ పాపకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. విజయవాడలో కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది. జనరల్ హాస్పిటల్లో ఉన్న ఒక పాప, 13 ఏళ్ల పాపకు పరీక్ష చేయడం ద్వారా రాత్రి లేట్ నైట్ పాజిటివ్ ఇచ్చినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోమని అధికారులకు చెప్పాము మేము. ఆ పాప కిడ్నీ డిసీజ్తో మా దగ్గర అడ్మిట్ అయింది డయాలసిస్ కోసమని. 2 రోజులు జ్వరంగా ఉంటే చేసిన పరీక్షల్లో కోవిడ్ ఉందని బయటపడింది. ఇక హైదరాబాద్లో తీవ్ర జ్వరం, దగ్గు లక్షణాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు గత నెల రోజులుగా తీవ్రమైన జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పుల లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే బాధితులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంతో ఈ కేసులు బయటికి రావడం లేదు. ఫలితంగా తెలంగాణలో కరోనా కేసులు 0 అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇటీవల తార్నాకకు చెందిన ఒక మహిళ ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించింది. నెల రోజులుగా జలుబు, దగ్గుతో హైదరాబాద్ వాసులు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అయితే ప్రస్తుతానికి తెలంగాణలో కోవిడ్ పరీక్షలు నిర్వహించడం లేదన్నారు గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్. ఇక్కడ ఎండమిక్ గా మారిపోయిన కోవిడ్ కి ఇంకా పరీక్షలు అవసరం లేదని చెబుతున్నారు. గాంధీ ఆసుపత్రి నోడల్ సెంటర్ గా సేవలందించింది. అలాంటి గాంధీలో కూడా కోవిడ్ కేసులు నమోదు అవడం లేదంటున్నారు. అయితే కరోనా మనలో కలిసిపోయిందని, సాధారణ జలుబులాగా వచ్చి తగ్గిపోతుందని చెబుతున్నారు. ఒకవేళ ఒమిక్రాన్ వేరియంట్ కొత్త వేరియంట్ గా మారి అటాక్ అయితే అప్పుడు భయాందోళన అవసరమని చెబుతున్నారు వైద్యులు. గాంధీ హాస్పిటల్ మాత్రం ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే కోవిడ్ జస్ట్ మీరు అన్నట్టు ఎండమిక్ లా మారింది. అది జస్ట్ లైక్ ఎనీ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా కేసెస్ లాగా అయిపోయింది. దాని సిమ్టమ్స్ మామూలుగా సింపుల్ మైల్డ్ సిమ్టమ్స్ లైక్ జలుబు చేయడము, జ్వరం రావడం అలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ ఇప్పటివరకు అయితే అట్లీస్ట్ గాంధీ హాస్పిటల్లో ఎలాంటి కేసు కూడా సీరియస్ కావడం జరగలేదు. కోవిడ్లో చనిపోయిన కేసులు, అలాంటి కోవిడ్ డెత్ లాంటి సీరియస్ కాంప్లికేషన్ లాంటి కేసులు గాంధీ హాస్పిటల్ రిపోర్ట్ చేయలేదు. చాలా మటుకు తెలంగాణలో కూడా రిపోర్ట్ కాలేదు ఇప్పటిదాకా. అయితే కాకపోతే మీరు చెప్పినది ఎండమిక్ అయింది, కానీ ఇది పాండమిక్ స్టేజ్ రాలేదు. కొన్ని రాష్ట్రాల్లో లైక్ ఏపీ అండ్ కేరళ అలాంటి రాష్ట్రాల్లో వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో అయితే రిపోర్ట్ కాలేదు. ఇవి కేసులు ఏమైనా లక్షణాలు వస్తే చాలా మటుకు ఈ ఫొటాలకోలో వచ్చినా కానీ చాలా మటుకు కోమార్బిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్ కంట్రోల్ లేని వాళ్ళకి, ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళకి, దమ్ము ఆయాసం ఉన్న వాళ్ళకి, పిల్లలకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ అంటే ఈ మైల్డ్ కోవిడ్ అనేది ఫ్లేర్ పై సీరియస్ కావచ్చు. అలాంటి కేసులు ఏమైనా వస్తే కాబట్టి డెఫినెట్లీ మేము అడ్మిట్ చేసి, మేము రిపోర్ట్ చేసి, టెస్టింగ్ చేసి దాని అనుకూలంగా ట్రీట్మెంట్ ఇస్తాము. తెలంగాణలో కరోనా కలకలం లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైరస్ సైలెంట్ గా ఉనికి చాటుకుంటోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కోవిడ్ అలికిడి పెరుగుతోంది. జిల్లాలో రోజు ఏదో ఒక ప్రాంతంలో పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. మొదట్లో పట్టణ ప్రాంతాల్లో మొదలైన కేసులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి.
గుంటూరు జిల్లాలో వారం రోజుల క్రితం మొదటి కోవిడ్ కేసు నమోదయ్యింది. చికిత్స కోసం ఎయిమ్స్ కు వెళ్లిన మంగళగిరి మండలం నవ్వులూరుకు చెందిన మహిళకు పాజిటివ్ వచ్చింది. తర్వాత మంగళగిరికి చెందిన మరో మహిళకు కూడా పాజిటివ్ అని తేలింది. అటు కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ చికిత్స కోసం మంగళగిరి ఎయిమ్స్ కు వచ్చింది. అనుమానంతో పరీక్షలు నిర్వహించడంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఎయిమ్స్ లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత మరో 2 పాజిటివ్ కేసులు ఒకే రోజు నమోదయ్యాయి. దుగ్గిరాల, చినకాకానికి చెందిన ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. వీరిని కూడా హోమ్ ఐసోలేషన్లోనే ఉండాలని వైద్యులు సూచించారు. కడప జిల్లాలోనూ కరోనా కేసులు బయటపడ్డాయి. బాపట్ల జిల్లాలోనూ కేసులు నమోదయ్యాయి. ఇలా వరుసగా మంగళగిరి నుంచి మొదలైన కేసులు దుగ్గిరాల, చినకాకాని నుంచి బాపట్ల వరకు చేరాయి. ఇలా వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉండడంతో జనంలో ఆందోళన పెరుగుతోంది. మాసాపేట ఏరియాలో మహబూబ్ బాషా అనే వ్యక్తి కోవిడ్ సిమ్టమ్స్ కనబడటంతో అతను మృతి చెందడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. మరణించిన వారి కుటుంబాన్ని కలవడం జరిగింది. కలిసి వారికి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నుంచి వారికి కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తామని వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి కోవిడ్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని హోమ్ ఐసోలేషన్లో ఉండమని చెప్పాము. అదేవిధంగా వారికి ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ను కూడా టెస్ట్ చేయడం జరిగింది. వారిని ఎవరికి ఇప్పటి వరకు ఒక పర్సన్కి ఏమో సిమ్టమ్స్ కనబడింది, మిగతా వాళ్ళు ఎవరికి ఆ సిమ్టమ్స్ లేవు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరగడానికి అనేక కారణాలు విశ్లేషిస్తున్నారు నిపుణులు. మొదటి కారణంగా కొత్త సబ్ వేరియంట్ అంటున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్కు చెందిన RF.5 వంటి కొత్త సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. వైరస్ తన రూపాన్ని మార్చుకోవడం వల్ల సులువుగా వ్యాప్తి చెందుతోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో గాలిలో తేమ పెరగడం, వాతావరణంలో మార్పులు వైరల్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందడానికి మరో కారణం. 99% జనాలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం పూర్తిగా మానేశారు. దీంతో ఒక్కరికి వచ్చినా కిక్కిరిసిన ప్రదేశాల్లో వైరస్ సులభంగా వ్యాపిస్తోంది. బీపీ, షుగర్, మూత్రపిండాల వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ కేసులు ఎక్కడా ఒకే చోట పెద్ద ఎత్తున వ్యాపించలేదంటున్నారు నిపుణులు. విడివిడిగా వేర్వేరు ప్రాంతాల్లో నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన 4 మరణాల్లో బాధితులందరికీ తీవ్రమైన ముందస్తు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సాధారణ ఆరోగ్యవంతుల్లో తేలికపాటి జలుబు, గొంతు నొప్పి లేదా జ్వరంలా వచ్చి తగ్గిపోతోంది. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏపీ అన్ని జిల్లాలోని ఆసుపత్రులు, ప్రభుత్వ బోధనాసుపత్రులు ప్రత్యేక కోవిడ్ వార్డులను సిద్ధం చేశారు. టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు, అత్యవసర మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. వైరస్ వేరియంట్ గుర్తులను ఖచ్చితంగా సేకరించి పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి నమూనాలు పంపించారు. జ్వరం, తీవ్రమైన జలుబు వచ్చినప్పుడు, గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రస్తుత ట్రెండ్ ఏంటి? ఒకప్పుడు గ్లోబ్ను బంతటా ఆడుకున్న కోవిడ్ బూచి లేటెస్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పాండమిక్ నుంచి ఎండమిక్గా మారిన వైరస్ సంపూర్ణంగా ఎందుకు అంతరించలేదు? కొత్తగా వెలుగు చూస్తున్న వేరియంట్ల సంకేతాలేంటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోందేంటి? కరోనా వైరస్ అనేది ఒక ప్రత్యేకమైన వైరస్ కుటుంబం. 2019లో వచ్చిన కోవిడ్-19 మహమ్మారితో ప్రపంచానికి ఇది బాగా తెలిసినప్పటికీ శాస్త్రీయంగా కరోనా వైరస్ చరిత్ర దశాబ్దాల క్రితమే ప్రారంభమయ్యింది. 1930లో కోళ్లల్లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను కలిగించే ఆవియన్ ఇన్ఫెక్షియస్ బ్రోన్కైటిస్ వైరస్ రూపంలో మొదటిసారిగా కరోనా వైరస్ లక్షణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 1960లో మొదటిసారిగా మానవులలో వ్యాపించే కరోనా వైరస్లను కనుగొన్నారు. కరోనా వైరస్ పేరు వెనుక కూడా చాలా కథ ఉంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు ఈ వైరస్ ఉపరితలంపై కిరీటం ఆకారంలో స్పైక్ ప్రోటీన్లు కనిపించేవి. లాటిన్ భాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం. అందువల్ల దీనికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. మొదట్లో మానవులకు సోకే కరోనా వైరస్లు సాధారణ జలుబు, తేలికపాటి గొంతు నొప్పి, శీతాకాలంలో వచ్చే ఫ్లూ వంటి శ్వాసకోశ సమస్యలను మాత్రమే కలిగించేవి. వీటి వల్ల ప్రాణాపాయం చాలా తక్కువగా ఉండేది. 21వ శతాబ్దం ఆరంభం నుంచే కరోనా వైరస్ జన్యు మార్పులు మొదలయ్యాయి. దీంతో తీవ్రమైన శ్వాసకోశ సిండ్రోమ్లను కలిగించే మహమ్మారులుగా మారింది వైరస్.
2002-2003లో చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో సెవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్ వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో దాదాపు 8,000 మందికి పైగా సోకగా 770 మందికి పైగా మరణించారు. మెర్స్ 2012 సౌదీ అరేబియాలో ఆవిర్భవించింది. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఒంటెల నుంచి మానవులకు సంక్రమించింది. ఇది అత్యంత ప్రాణాంతకమైనదిగా నిలిచింది. ఇక 2019లో ప్రపంచంపై పంజా విసిరింది కోవిడ్-19. 2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్ నగరంలో మొదటి కేసు నమోదయ్యింది. మార్చి 11, 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని గ్లోబల్ పాండమిక్ గా ప్రకటించింది. వ్యాప్తి క్రమంలో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్ వంటి అనేక వేరియంట్లు వెలువడ్డాయి. వైద్య చరిత్రలోనే అత్యంత వేగంగా mRNA అడెనోవైరస్ వెక్టర్ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. WHO ప్రకారం కోవిడ్-19 ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి కానప్పటికీ ప్రతి ఏటా నిర్దిష్ట సీజన్లలో ఇది మళ్లీ వేగంగా వ్యాపిస్తోంది. వర్షాకాలం, శీతాకాలం, వాతావరణ మార్పుల సమయంలో అమెరికా, యూరప్, ఆసియా ఖండాల్లో కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. గతంలో వ్యాక్సిన్లు తీసుకోవడం, గత ఇన్ఫెక్షన్ల వల్ల సాధించిన వ్యాధి నిరోధక శక్తి మూలంగా తీవ్ర రూపం దాల్చే కేసుల శాతం బాగా తగ్గింది. అయితే వయోవృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఆసుపత్రి చేరికలు ఇప్పటికీ నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ సంతతికి చెందిన సబ్ వేరియంట్లే ప్రధానంగా వ్యాప్తిలో ఉన్నాయి. కొత్త వేరియంట్లు మునుపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాపించే గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ ప్రాణాంతక తీవ్రత చూపించడం లేదని జన్యు పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రాణాంతక మహమ్మారి దశ నుంచి ఎండమిక్ దశకు మారింది. ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది వ్యాక్సిన్లు తీసుకోవడం, గత ఇన్ఫెక్షన్ల వల్ల హైబ్రిడ్ ఇమ్యూనిటీ లభించడంతో దీని తీవ్రత గణనీయంగా తగ్గింది. అయితే ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య పెరగడం జనానికి మరోసారి లాక్డౌన్ రోజులను గుర్తుకు తెస్తోంది. ఇప్పటి కరోనా వైరస్ కు అప్పట్లా భయపెట్టే సీనుందా? వ్యాక్సిన్ల ఇమ్యూనిటీ వైరస్ ను పక్కకెళ్లి ఆడుకోమని చెప్తోందా? కరోనా వైరస్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలేంటి? మరింత శక్తివంతంగా సిద్ధమవుతున్న కొత్త వ్యాక్సిన్ల కహానీ ఏంటి? కరోనా వైరస్ మానవాళికి పరిచయమై ఏళ్లు గడుస్తున్నప్పటికీ శ్వాసకోశ వ్యాధుల నివారణకు, భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ వైద్య పరిశోధనా సంస్థలు విస్తృత స్థాయిలో పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావం కొత్త సబ్ వేరియంట్లు వచ్చినప్పుడు కొంత తగ్గుతూ ఉండడంతో శాస్త్రవేత్తలు యూనివర్సల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ పై దృష్టి సారించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, డయోసిన్ వ్యాక్స్ సంస్థ సంయుక్తంగా AI సాయంతో రూపొందించిన సూపర్ యాంటీజెన్ వ్యాక్సిన్ మొదటి దశ మానవ ప్రయోగాల్లో విజయవంతమైంది. ఇది కేవలం SARS-CoV-2 మాత్రమే కాకుండా భవిష్యత్తులో జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ఇతర కరోనా వైరస్ కుటుంబాలకు చెందిన వైరస్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. WRAIR వంటి పరిశోధనా సంస్థలు పలు రకాల కరోనా వైరస్ ప్రోటీన్లను ఒకే నానో పార్టికల్పై ఉంచి బహుళ వేరియంట్లను ఒకేసారి ఎదుర్కొనే వ్యాక్సిన్లను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. గ్లోబల్ హెల్త్ ఏజెన్సీలైన WHO, US FDA సూచనల ప్రకారం వ్యాక్సిన్ తయారీ సంస్థలు ప్రతి ఏటా మార్కెట్లోకి వచ్చే కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్లకు అనుగుణంగా తమ వ్యాక్సిన్ ఫార్ములాను నవీకరిస్తున్నాయి. ఆసుపత్రి పాలయ్యే ప్రమాదాన్ని, అత్యవసర వైద్య సేవలు అవసరమయ్యే పరిస్థితిని ఈ అప్డేటెడ్ మోనోవాలెంట్ వ్యాక్సిన్లు 50%కి పైగా తగ్గిస్తున్నట్లు ఇటీవలి క్లినికల్ అధ్యయనాలు నిరూపించాయి. సమాంతరంగా కోవిడ్, ఇన్ఫ్లుయెంజా రెండింటికి కలిపి ఒకే డోసులో ఇచ్చే కాంబినేషన్ వ్యాక్సిన్లపై ట్రయల్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. సాధారణ ఇంజెక్షన్లు రక్తంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తే, గొంతు, ముక్కు ద్రావణాల ద్వారా ఇచ్చే నాసికా వ్యాక్సిన్లు వైరస్ శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే అడ్డుకుంటాయి. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఆపడంలో నాసికా వ్యాక్సిన్లు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. సోదుల అవసరం లేకుండా చర్మం ద్వారా అధిక పీడనంతో ఔషధాన్ని అందించే మైక్రోఫ్లూయిడిక్ జెట్ వంటి నూతన పద్ధతులను కూడా వినియోగిస్తున్నారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా నెలల తరబడి తీవ్ర అలసట, జ్ఞాపక శక్తి తగ్గడం, గుండె, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని లాంగ్ కోవిడ్ బాధితులుగా పరిగణిస్తున్నారు. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి ఒమిక్రాన్కు చెందిన RF.5 వంటి కొత్త సబ్ వేరియంట్ కారణమని వైద్యులు చెబుతున్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ మళ్లీ కరోనా వైరస్ ముచ్చట్లు, కేసుల నమోదు వార్తలు వినిపిస్తుండగా చాలా మందిలో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది.
మళ్లీ మొదటికొస్తుందా, మళ్లీ లాక్డౌన్లు ఉంటాయా అనే భయం వెంటాడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను చూసి భయపడాలా లేక ప్రశాంతంగా బాధ్యతగా వ్యవహరించాలా అనే చర్చ నడుస్తోంది. 2020-2021 నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు వైరస్ రూపం పూర్తిగా మారింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వేగంగా సంక్రమించినప్పటికీ ఊపిరితిత్తుల వరకు వెళ్లి తీవ్రమైన ప్రాణాపాయం కలిగించడం చాలా తక్కువ. మనలో చాలా మంది ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకోవడం లేదా గతంలో ఏదో ఒక రూపంలో వైరస్ బారిన పడి కోలుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడింది. కోవిడ్-19 ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేసే పాండమిక్ కాదు. ఇది మన మధ్య ఉండే సాధారణ తుమ్ము, జలుబు, ఫ్లూ, జ్వరం లాంటి ఒక ఎండమిక్ గా గుర్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు చేసింది. కొత్త వేరియంట్లకు అనుగుణంగా రూపొందించిన మోనోవాలెంట్ వ్యాక్సిన్లను హైరిస్క్ గుంపులకు ఇవ్వాలని సూచించింది. నగరాల్లో వైరస్ వ్యాప్తిని ముందస్తుగానే గుర్తించేందుకు మురుగునీటి నమూనాల పరీక్షలను విస్తృతం చేయాలని చెప్పింది. కోవిడ్-19ను సాధారణ ఫ్లూ వ్యాధులతో కలిపి పర్యవేక్షించాలి అని సూచన చేసింది. కరోనాను చూసి భయపడ్డం ఎంత తప్పో, నాకేం కాదులే అని తీవ్ర నిర్లక్ష్యం వహించడం కూడా అంతే తప్పంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉన్న యువతకు కరోనా వచ్చినా తేలికపాటి జ్వరం, గొంతు నొప్పితో తగ్గిపోవచ్చు. కానీ ఇంట్లో ఉన్న వయోవృద్ధులు, షుగర్, బీపీ, గుండె లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారవచ్చు. జలుబు, దగ్గు వచ్చినప్పుడు మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం అనేది కేవలం కరోనాకి కాదు, ఎలాంటి ఫ్లూ ఇన్ఫెక్షన్లనైనా అడ్డుకోవడానికి పనికొచ్చే మంచి అలవాటు. కరోనాపై పానిక్ అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. వాట్సాప్లలో వచ్చే ఆధారాలు లేని వార్తలను చూసి భయపడొద్దని సూచిస్తున్నారు. అధికారిక ఆరోగ్య శాఖ సమాచారాన్ని మాత్రమే నమ్మాలంటున్నారు. జ్వరం, గొంతు నొప్పి ఉంటే వెంటనే ఇతరులకు వ్యాపించకుండా ఇంట్లోనే 2-3 రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు. బస్సులు, ఆసుపత్రులు, కిక్కిరిసిన ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలి అంటున్నారు. కరోనా వైరస్తో కలిసి జీవించడం సమాజానికి అలవాటయ్యింది. భయాందోళనలు వీడి ప్రాథమిక పరిశుభ్రత నియమాలు పాటిస్తే ఏ వైరస్నైనా సులువుగా ఎదుర్కోవచ్చు. మొత్తానికి కరోనా వైరస్ పరిశోధనలు ఇప్పుడు కేవలం తాత్కాలిక వ్యాక్సిన్ల రూపకల్పనకే పరిమితం కాకుండా భవిష్యత్తులో రాబోయే ఏ రకమైన కొత్త కరోనా వేరియంట్నైనా తట్టుకునేలా యూనివర్సల్ రక్షణ కల్పించడం, లాంగ్ కోవిడ్ సమస్యలను శాశ్వతంగా నయం చేయడంపైనే ప్రధానంగా సాగుతున్నాయి. ఏపీలోనూ పెరుగుతున్న కరోనా కేసులపై భయపడాల్సిన అవసరం లేదంటున్న వైద్యులు, అలాంటి లక్షణాలు ఉన్నవారు స్వీయ నిర్బంధం విధించుకోవడంతో పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.